హలో వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్. ప్రస్తుతం మనం ఏలూరు వచ్చాం. సో పశ్చిమ గోదావరి జిల్లాలో భాగమైన ఏలూరు జిల్లా, ఇది జిల్లా కేంద్రంగా ఇదివరకు ఉండేది. కానీ అటు భీమవరం వెళ్ళిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సో చివరిసారి 2019 ఎన్నికలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించింది. సో ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో 50% పైగా ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడతాయని చాలా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో రాజకీయంగా చాలా హాట్గా ఉండే ఏలూరులో రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం ఏం చేస్తున్నాం. దీంట్లో ఇక్కడున్న అనేక అంశాలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఏలూరులో స్పెషాలిటీ గురించి చూసుకుంటే కనుక ఒక మెట్ట ప్రాంతం, ఒక పల్ల ప్రాంతం, అలాగే ఏజెన్సీ ప్రాంతం, ఈ 3 కలయికగా ఉన్న ఏలూరులో భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఏలూరు అలనాటి ప్రాచీన వైభవం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అపురూప చిత్రకళకు, శిల్పకళా సంపదకు పెట్టింది పేరు. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలో అనేకం ఉన్నాయి. కొల్లేరు సరస్సు, ద్వారకా తిరుమల, గుంటుపల్లి గుహలు, 2వ శతాబ్దం నాటి బౌద్ధ నిర్మాణాల సమూహం, సయ్యద్ బాజీ హజారా దర్గా వంటి అనేక పర్యాటక ప్రదేశాలతో ఏలూరు భూతల స్వర్గంలా అనిపించక మానదు. కొల్లేరుపై ఆధారపడి ప్రతి ఏటా 100 కోట్లకు పైగా చేపల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమడోలు కేంద్రాలుగా ప్రతి నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఏలూరు రాజకీయాలకు ఏపీలో ప్రత్యేక స్థానం ఉంది. 1952లో ఇక్కడ పార్లమెంట్ స్థానం ఏర్పడింది. ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు, ఏలూరు లోక్సభలోని నియోజకవర్గాలు. ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైఎస్ఆర్సీపీ ఏలూరు స్థానాన్ని కైవసం చేసుకుంది. గత పాలనలో సమస్యలు చాలా వరకు క్లియర్ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. జిల్లా సమగ్ర అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు, అర్హులైన గిరిజనులకు భూ పంపిణీ, లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది వైఎస్ జగన్ సర్కార్. సో ఓటరు ఈసారి ఎవరిని బలపరచబోతున్నాడు, తమ ఓటు ఎవరికి వేయబోతున్నాడు, అలాగే రాజకీయ నాయకుల బలాబలాలేంటి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, మీకు తెలియజెప్పే ప్రయత్నమే ఎలక్షన్ ట్రాక్లో మీ హరి అండ్ ఏలూరు. Come follow. ఏలూరు పట్టణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ప్రస్తుతం ఉన్నాం. ఉదయాన్నే ఇక్కడ ఎక్సర్సైజెస్, అలాగే మార్నింగ్ వాకర్స్ చాలామంది ఉన్నారు. సో ఏం చెప్తున్నారు వాళ్ళు, ప్రస్తుతం రాబోయే ఎన్నికల గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, పార్టీలు ఎవరు, అంటే ఏ పార్టీ బలంగా ఇక్కడ ఉందో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. లెట్స్ గో అండ్ టాక్ విత్ సమ్ వాకర్స్. నాకు 68 సంవత్సరాలండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను. అయితే బోర్డంతమంది సీఎంలు చూసాం. కాసు బ్రహ్మానంద రెడ్డి నా చిన్నతనం కాడి నుంచి కూడా ఏ సీఎం చేయలేనిది ఒక ముసలమ్మకి ఒక కొడుకు కానీ కూతురు కానీ చూడలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వాలంటీర్స్ వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే అది గొప్ప సంగతి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యం చాలా మంచిదండి ఎముకలకండి. మార్నింగ్ అందరూ తాగుతారండి. 4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా, ఏమనుకుంటున్నారు మీరు, ఎలా ఉంది ఈ 5 ఏళ్ళు? బాగానే ఉందండి, అన్ని పథకాలు బాగానే వచ్చినాయి, చాలా బాగుందండి. ఎవరు యాక్షన్ ఇవ్వాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్నా, దేని తీసుకోవాలన్నా మనుషులు ఇబ్బంది పడకుండా బాగా ఇచ్చారండి. ఇప్పుడు మొన్న నెల ఆఫ్ చేశారు కదా, వెళ్ళి తెచ్చుకుంటాం, చాలా ఇబ్బంది పడ్డారండి. తెలిసింది ఆవిడ మాటలో విన్నాం మనం. సో ఏది ఏంటి అనేది తెలిసింది. ఇప్పుడు 2019లో రిజల్టే మళ్ళీ రిపీట్ అవుద్దంట. ఎందువల్ల సార్? వచ్చేది పథకాలు అవి పెట్టాడు కదా, కొంచెం దానివల్ల కొంచెం చేరినాయి ఆ పథకాలు, చేరినాయి, లబ్ధిదారులకు అందరికీ చేరినాయి. ఏలూరు పట్టణంలో వేడివేడి ఆపం ఇక్కడ చాలా పాపులర్ అని చెప్తున్నారు. సో పెద్దవాడు ఉన్నారు మనకి, ఫ్రెష్గా ఆపం వేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఏంటిది ఆపం అన్నారు? ఆపాలండి. బాగా తింటారా? బాగా తింటారండి. ఎలా ఉంది 5 ఏళ్ళు? బాగుందమ్మా. బాగుందండి. ఇంటికి వారంటీ వస్తారండి, ఏ జరిగినా వారంటీ వచ్చి చెప్తారండి. శుభ్రంగా వాళ్ళు బాగానే వస్తారా? అన్ని బాగా వస్తారండి.
వాళ్ళు నిజంగా అంటే సహాయంగానే ఉంటారమ్మా ఊరికే? నిజమేనండి, అబద్ధం కాదు. మాకు ఏది కావాలన్నా ఒక కుర్రోడు వేణు అన్న కుర్రోడు వస్తాడండి, అన్నీ చెప్తాడు. మా అమ్మ అంటాడు, అన్నీ ఆయనే చేసి పెడతాడు. నాకు కొంచెం కనపడదని ఆయనే అన్నీ చేసి పెడతాడు. పెద్దగా చెప్పండి, ఇప్పుడు చదువులు సంగతి అవ్వచ్చు, లేకపోతే వైద్యం అవ్వచ్చు, ఇవన్నీ బాగానే జరుగుతుందంటారా? దేవుడు ఇచ్చిన వరం అండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వరం అది. దేవుడికి మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అభిమానంతో చదువుతున్నారు మీరు కదండి. పిల్లలకి ఇచ్చే ఆశలు ఏంటంటే చదివే అన్నాడు. తల్లిదండ్రులు కూడా అంతే కదండి, నా పిల్లడు చదువుకుంటే మంచి పొజిషన్లోకి వెళ్తాడు అనుకో. అదే జగన్ మరి ఒక సీఎం కండి, ఏ సీఎం చేయని అన్ని పనులు చేస్తాడు. ఆ రోజుల్లో ఎవడు ఇంటి నుంచి బయటికి రాకపోతే ఇంటింటికి వెళ్ళి కరోనా టైంలో ఇంటి పక్కన వాళ్ళే తన సొంత వాళ్ళే రాకపోతే వాలంటీర్ వెళ్ళి అంత సేవ చేశారండి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఇక్కడ, వైఎస్ఆర్సీపీ, మరి కష్టం అవుదా? ఏం కష్టం అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పాతుకుపోయాడు. అన్ని తిన్నప్పుడు ప్రతి ఓటింట్లో లబ్ధి పొందినప్పుడు ఎలా మర్చిపోతాడండి. పిల్లల కానించి, తల్లిల కానించి, వృద్ధుల కానించి అందరికి ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఆయన ఒక దేవుడిచ్చిన వరమేనండి. మరి ఎవరు వచ్చినా ఇస్తారంటున్నారు కొంతమంది, ఇవ్వలేరండి. అవన్నీ ఏదో 4 రోజులు మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. పెద్దయినా మీరు చెప్పండి, సో ఏ రకంగా ఉంది 5 ఏళ్ల పాలన? మంచిగా ఉందండి. పెద్దయినా మాట చెప్పారు, ఇంత లబ్ధి తీసుకున్నారు, ఇంత సాయం పొందారు ప్రభుత్వం నుంచి, ఎలా మర్చిపోతారు? నిజమేనా అది? కరెక్ట్ అండి. ఇప్పుడు 5 సంవత్సరాలు తింటామంటే మరి తిండి ఉండాలి కదండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు కిరణ్ అండి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. నేను ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి 2021లో రిటైర్ అయ్యి వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్న పరంగా చూస్తే పాలన మాత్రం నెంబర్ 1. నేను ఆర్మీలో చేస్తుండగా నేను అన్ని రాష్ట్రాల్లో తిరిగాను. మ్యాక్సిమం 17 రాష్ట్రాలు ఎలా కాదనగా నేను సర్వీస్ చేసి వచ్చాను. వాటిలో చూస్తే డోర్ స్టెప్ సేవ అనేది మన ఏపీలోనే ఉంది. ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలి, అరే నువ్వు ఏదైతే నువ్వు మిస్ అవుతున్నావో అది మళ్ళీ నీ దగ్గరికి రావాలి అనుకుంటే నువ్వు ఓటే, లేకపోతే లేదు. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది 5 ఏళ్ళు, ఎలా జరిగింది? ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏం జరగబోతుంది? పాలన బాగానే ఉందండి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, పేదవాళ్ళకి సరిపడా బాగానే పెట్టారు. ఇవన్నీ మనం సంతోషించవలసిన విషయాలే, దీంట్లో ఇదేం లేదు. ఇక వ్యాపారం అన్నది, రేట్లు అన్నది అనేది మన ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశానికి ఉంది ఇది బాధ. కాకపోతే కొంతమంది ఏదో కొన్ని రకాలుగా మాట్లాడతారు, దాన్ని మనం పెద్ద పట్టించుకోక్కర్లే. పథకాలు అంటున్నారు కదా, పథకాలు అంటే అండి వచ్చాయి. అమ్మఒడి వచ్చింది, పిల్లలకి డబ్బులు పడ్డాయి, 18 ఏళ్ళు డబ్బులు పడ్డాయి, అందరికీ పథకాలు బాగానే ఉందాయండి. వారంటీలు కూడా బాగానే చూసుకొస్తున్నారండి ఇంటింటికి తిరిగి. ఇప్పుడు ఈ పాలన ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వాలంటరీ మీరు చెబుతున్నారు కదా ఇంటికైతే తెచ్చేస్తున్నారని, ఇది మంచి పథకం అంటారా కాదంటారా? మంచి పథకం అండి. ఒకరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, లంచాలు లేవు, చక్కగా బాగానే చూసుకుంటున్నారు. వారంటీ ఏది జరిగినా వారంటీ గబ్బుని ఇంటికి వచ్చి తీసుకుంటున్నారండి. వాళ్ళని నానా రకాలుగా వాళ్ళు దొంగలు అది ఇది అని మాట్లాడారు. ఏం లేదండి, అన్ని వాళ్ళు ఇది అవుతారు కానీ వాళ్ళు దొంగలు ఇంగలో అయితే ఎవరు ఊరుకుంటారండి? ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఇంకొక ఇంట్లో ఊరుకుంటారా? అడుగుతారుగా, నిలబెట్టి వారంటీలు ఉండబెట్టి చక్కగా జరుగుతున్నాయండి. నమస్తే సార్. ఏలూరు ఎలా ఉంది? ఏలూరు వైఎస్ఆర్ అండి. వైఎస్ఆర్ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏముండదో, జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆయనే సీఎం అవుతారు పక్కాగా. జనాలు కూడా చెప్పుకునే మాటలు బట్టి నేను మీకు చెప్తున్నాను. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చాం. దెందులూరు అనగానే గుర్తొచ్చే పేర్లు కొఠారి అబ్బాయి చౌదరి, సో అంతకుముందు చింతమనేని ప్రభాకర్. సో ప్రస్తుతం ఈ గడ్డ ఎవరిది అంటే అబ్బాయి చౌదరి అడ్డా ఇదని చెప్తున్నారు. సో ఎందుకు ప్రస్తుతం ఆయన కొబ్బరి తోట ఇదంతా ఆయన సామ్రాజ్యంలోకి ప్రస్తుతం మనం వచ్చాం. సో ఎలక్షన్స్ ఒక 4 రోజులు కూడా లేని ఈ సమయంలో సో పార్టీలోకి చాలామంది వచ్చి చేరుతున్నారు. అదొక అడిషనల్ స్టామినా, ఒక స్ట్రెంత్గా చూస్తున్న క్రమంలో సో అబ్బాయి చౌదరి గెలుపుకి ఉన్న అవకాశాలు ఏంటి, సో ప్రత్యర్థి బలాలేంటి మాట్లాడదాం ఆయనతోటి ఎలక్షన్ ట్రాక్లో. ప్లీజ్ కమ్ విత్. రైట్, దెందులూరు గడ్డ అబ్బాయి చౌదరి గారి అడ్డా అంటున్నారు బయట అందరూ. మరి ఆయన ఏమంటారో ఆయన మాటల్లో వినడానికి ప్రస్తుతం మనం వచ్చాం. ఆయనతో పాటు ఎలక్షన్ ట్రాక్లో మంచి ఇంట్లో ఉండే హోమ్లీ ఫుడ్ మనకి టేస్ట్ చూపిస్తున్నారు, ప్రాపర్ లంచ్ చేస్తా ఉన్నారు. సో దట్ ఐఎమ్ షేరింగ్ ది టేబుల్ విత్ నన్ అదర్ దెన్ అబ్బాయి చౌదరి గారు. సో మనకున్న పాలిటీషియన్స్లో కొంచెం గ్లామరస్గా కూడా కనబడే అబ్బాయి చౌదరి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సో లెట్స్ టాక్ విత్ హిమ్. అండ్ ఎలక్షన్స్ 4 రోజులు కూడా లేవు, సినారియో ఏ రకంగా ఉందో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం.
సార్ నమస్తే. నమస్తే అన్న, థ్యాంక్ యూ. గుమ్మగుమ్మలు చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. సో బయట వెదర్ హాట్గా ఉంది, రాజకీయ పరిస్థితి హాట్గా ఉంది, ఫుడ్ ఇస్ స్మెల్లింగ్ డెలిషియస్. ఎస్ సార్. సో కమింగ్ టు ద పాయింట్, కొటారి కోటని బద్దలు కొడతా ఉంటున్నారు చింతమనే. సో ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యారు? మరోవైపు మీకు లండన్ కి టికెట్ కొనడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్యాకేజ్ లో చూస్తా ఉన్నారంట. ఏం సమాధానం చెప్తారు? సో వెనక్కి వెళ్ళబోతున్నారా, కోట బద్దలు కొడతారా చింతమనేని అంటే మీ సమాధానం? దెందులూరు అనేది జగనన్న కోట, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. దీన్ని టచ్ చేసేంత సినిమాలకు అంత లేదు. ఏదో వాళ్ళు మాట్లాడినంత మాత్రాన్ని సరిపోదు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళకి చూపించడం జరిగింది. దాదాపు 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. 3,100 crores. సో అది ఎఫెక్ట్ కనపడుతూ ఉంది. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా అభివృద్ధి, ఏ గ్రామం వెళ్ళినా ఎవరిని కదిల్చినా కూడా ఈరోజు అన్నా మాకు జగనన్న దయ వలన ఈరోజు మాకు సంక్షేమం అందింది, మా ఇంట్లో మా పెద్ద కొడుకు మా జగనన్న అని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇక్కడికి వచ్చి లండన్ టికెట్ పంపిస్తానన్నంత మాత్రాన అది రాదు. ప్రజలే నిర్ణీతులు, ప్రజలకు తెలుసు ఏ విధంగా ఉండబోతుందో. తప్పకుండా దెందులూరు కోటలో అబ్బాయి చౌదరిని ఢీకొనాలంటే అంత ఈజీ కాదు, అంత సినిమా వాళ్ళకి లేదనే విషయం కూడా వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. డెఫినెట్గా ఎలక్షన్ May 13th ఏదైతే జరుగుతూ ఉందో ఈరోజు ఇది నా గొప్పతనము కాదు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో కష్ట సమయం నుంచి కూడా జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా జెండా వదలలేదు. వాళ్ళ యొక్క కష్టమే, దానికి తోడుగా మేము చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అందుబాటులో ఉండటం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి తరంతో ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా ఈరోజు నియోజకవర్గ ప్రజల నిర్ణీతులు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇక్కడ ఏంటి అనేది నిర్ణీతులు కాదు అనేది నేను తెలియజేస్తాను. సో నాన్నగారు మీకు ఎలాగ స్ట్రెంత్లో ఉన్నారో, సో మీ పిల్లలకి మీరు అదే రేంజ్లో ప్రస్తుతం పాలిటిక్స్లో ఉన్నారు. మీరు సపోజ్ యూ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైమ్ ఆర్ ప్రొఫెషన్ ఫర్ యూ, బట్ డోంట్ యూ థింక్ దట్ దే నీడ్ యువర్ ప్రెజెన్స్? లైక్ ఎప్పుడు ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇంకా చిన్నపిల్లలనే పాప 7th క్లాస్ చదువుతూ ఉంది, బాబు ఇప్పుడే 2nd క్లాస్కి వచ్చినారు. చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా డెఫినెట్గా దే విల్ మిస్ అస్. ఎందుకంటే మేము రాజకీయంలో పొద్దున్నే లేస్తే తిరుగుతూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ దే విల్ మిస్ అస్. బట్ వీ ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ పాసిబుల్. ఎంత సమయం కుదిరితే వాళ్ళతో పాటు స్పెండ్ చేయడానికి కూడా చూస్తాం. డెఫినెట్గా ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఫైనల్గా చెప్పండి సార్, మళ్ళీ నేను చెప్తాను. సో విద్యార్థికులుగా మీరు చెప్పండి, అసెంబ్లీలో మీరు ఉన్నారు, చట్టసభలో. సో ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా అందరూ చెప్తారు ఎస్ కేంద్రంతో ఎప్పుడు తలపడాలి, లేకపోతే ఎప్పుడు కలిసి ఉండాలి అనే దానికి ప్రత్యేకంగా మీ 5 సంవత్సరాలు గడిచింది. తద్వారా ఫండ్స్ అయినా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సి తీసుకురాగలిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ కూటమి కట్టారు. ఇదేమన్నా ఆటంకం కాబోతుందా? రాబోయే 5 ఏళ్ళలో ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఏ రకంగా 19 నుంచి 24 వరకు ఏ రకంగా ఉందో అలా ఉండే ఛాన్సెస్ తక్కువ అనే వాళ్ళకి మీరు ఇచ్చేసారు. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎవరికన్నా కనుక అయ్యో బీజేపీ టైప్ అయిందా, అయ్యో జనసేన టైప్ అయిందే సెంటర్లో, దట్ అండ్ ఆల్ ఏం కాదు. మాకు కావాల్సిన షేర్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, ఎప్పుడు ఏ విధంగా ఎలా తెచ్చుకోవాలి సెంటర్ నుంచి అని మాకు తెలుసు. దట్ ఈస్ వన్ సబ్జెక్ట్ అబ్సల్యూట్లీ. డెఫినెట్గా మేము చెప్పేది ఏంటంటే మీరు అందరూ జగనన్న 1.0 మీరు చూశారు, జగనన్న 2.0 విచ్ మచ్ బెటర్ ప్లానింగ్, మచ్ బెటర్ స్ట్రక్చర్డ్, మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో బిహైండ్ జగనన్న అండ్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో విత్ హిస్ టీమ్ లైక్ అస్. మేమందరం ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ డెఫినెట్గా. సో ఈ రాష్ట్రానికి ఏమవసరమో మాకు వెరీ క్లియర్ కట్గా తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి ఏం కావాలో తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం కావాలో తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏం కావాలో మాకు తెలుసు. డెఫినెట్గా వాళ్ళందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబోతూ ఉంది. ప్రచారం చేస్తున్నారు, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా సమస్యలు ఏవైతే వాళ్ళు అంత పెద్దగా తీసుకెళ్ళగలిగారో త్రూ దట్ ద మీడియా పవర్ వాట్ ఎవర్ దే హ్యావ్, రోడ్స్ బాగోలేవని. ఇప్పుడు నేను గతం చూస్తూ ఉన్నాను, ఏ ఒక్క రోడ్డు బాగలేకుండా లేదు. ఈ రోడ్లు బాగుపడ్డాయి లేకపోతే బాగున్నాయని చెప్పడం, ప్రజల్లోకి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే కనిపిస్తుంది. మీరు ఇచ్చే ప్రామిస్ ఏంటి ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి? దెందులూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ 5 years స్పాన్లో మేము చేయటం జరిగింది. యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ 3 years, 2 years with COVID. 85% of roads in Dendaluru constituency has been newly laid and or
రిపేర్డ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈరోజు 85% ఆఫ్ రోడ్స్ వర్ డన్ ఇన్ దెందులూరు. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైయెస్ట్ ఫండ్స్ వర్ ఎలొకేటెడ్ టు దెందులూరు బై హానరబుల్ సీఎం అండ్ వీ హ్యావ్ డన్ ఇట్. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు సరిపోరు. నేను ఒకటే చెప్తూ ఉన్నాయి, ఏలూరు డిస్ట్రిక్ట్లో సరైన ఇండస్ట్రీ పరిశ్రమలు ఇంకా రావాల్సి ఉంది. వీఆర్ గ్యారంటీయింగ్ యూ దట్ జగనన్న 2.0 will at least create 25,000 local industrial jobs in this district. That is our guarantee in this parliament. We will bring in industries. As an experienced industrialist ga cheptuna definitely ga ikkada పరిశ్రమలు తీసుకొస్తాం. జగనన్న 2.0, అబ్బాయి చౌదరి 2.0 in దెందులూరు will happen. అది జరిగినప్పుడు ఇక్కడ చక్కటి పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడమే ప్రైమరీ గోల్గా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. రైట్. సో చాలా క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు అబ్బాయి చౌదరి గారు. సో 1.0లో సంక్షేమాన్ని ఏదైతే చూసారో, అభివృద్ధి జరిగినంత ఏదైతే తీసుకెళ్ళలేకపోయారో ప్రజల్లోకి, దాన్ని చూపించడమే కాదు, అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్ళడానికి ఖచ్చితమైన ఒక బ్లూ ప్రింట్ చేతిలో పట్టుకొని ఉన్నారు. సో 2.0 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో 2.0 అబ్బాయి చౌదరి పరిపాలన మీరు చూడబోతున్నారనేది ఆయన మాటలు ఖచ్చితంగా మనకు అర్థమైంది. చూద్దాం ఇక గ్రౌండ్లో అబ్బాయి చౌదరి గారు చెప్పిన మాటలకి గ్రౌండ్లో ఉన్న పరిస్థితికి ఏదైనా తేడా ఉందా, లేదంటే రెండు అలైన్ అయి ఉన్నాయా ఎలక్షన్ ట్రాక్లో, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. 78,000 ఎకరాల సువిశాల కొల్లేరు సరస్సు. సో అతిపెద్ద ఏషియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అని చెప్తున్నారు. దాదాపు 600 రకాల పక్షులు ఇక్కడ ఆవాసం ఉంటాయి. అలాగే విదేశీ పక్షులు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో వాటిని చూడడానికి విశేష సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. సో గతంలో చూసుకుంటే కొల్లేరు వివాదాలకి నివాసంగా ఉండేది. సో అలాంటి పరిస్థితిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో సో దీనికి తీసుకోవాల్సిన చర్యలన్నీ ఆయన తీసుకున్నారు. సో ఒకంత పక్షులకి ఏ రకమైన సదుపాయాలు ఇక్కడ ఉండాలి అనేది ఆయన హయాంలోనే జరిగిందనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎకరాల్లో ఈ సరస్సు స్ప్రెడ్ అయి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కొన్ని నెలల పాటు ఇక్కడ వెదర్ని కానీ అలాగే సంతాన ఉత్పత్తిని కానీ పెంచుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏషియాలో అతి పెద్దదైన కొల్లేరులో ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తున్నాం. ఎస్, ఇక్కడికి పర్యాటకులు వచ్చేవాళ్ళు కూడా ఈ రకంగా వెళ్ళే సదుపాయం కూడా కల్పించారు. మనకి తెలిస్తే కనుక ఇక్కడ పక్షులు అవి నిలబడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాండ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాదాపు చుట్టుపక్కల 65 గ్రామాలు, దీంట్లో 2.5 లక్షలకు పైగా జనాభా ఇక్కడ నివాసం ఉంటుంది. అలాగే 140కి పైగా జాతుల చేపలు ఈ కొల్లేరులో ఉంటాయి. అవే ఇక్కడికి వచ్చే పక్షులకి ఆహారంగా కూడా ఉంటాయని చెప్తున్నారు. సో చూస్తున్నాం మనం పక్షులు ఏ రకంగా సేద తీరుతున్నాయో. సో ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు. చాలా దేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షులు చూపరులని ఆకట్టుకుంటాయనే దాంట్లో మాత్రం సందేహం లేదు. సో ఇక్కడికి వచ్చిన వాడిని, ఇక్కడ గ్రామస్తులు కూడా వీటికి ఎలాంటి హాని తలపెట్టకుండా సో వచ్చే అతిథులుగా వీటిని చూస్తూ ఉంటారనేది చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడడం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. సో దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు ఈ కొల్లేరు సరస్సులో వచ్చి చేరుతూ ఉంటుందనేది చెప్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం పరిధిలోని మండవల్లి మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. గుడ్ మార్నింగ్ డిఎన్ఆర్ అంటూ ఇక్కడ దోలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడి మిగతా అంశాలు చూద్దాం. లెట్స్ గో. రైట్, 2019 ఎన్నికలు చూస్తే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితి ఉంది? సో దోలం నాగేశ్వరరావు గారు ఉన్నారు. డిఎన్ఆర్ అనే మాట అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు ఇది. సో కైకలూరు నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎన్ని ఓట్ల మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు, ఆయన మాటలోనే ఉందాం. సార్ నమస్కారం. కైకలూరు నియోజకవర్గ పరిస్థితి చూస్తే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి గత ప్రభుత్వంలో మంత్రిగా చేసి
5 సంవత్సరాలు వెలగబెట్టినటువంటి ఈ మంత్రి గారికి నిద్ర పట్టట్ల. ఈ రోజు చూస్తే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఒక కొత్త విధానంతో ఎన్నికలు నడిపించడానికి ఆయన సమాయత్తమయ్యారు. దేనికంటే హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి, మద్రాసు నుంచి కూడా పెద్ద పెద్ద బ్యాగులతో తన సామాజిక వర్గం సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా దిగారు. ఇది ఎలా ఉందంటే ఒక దేశానికి పోటీ అన్నట్టుగా కైకలూరు నియోజకవర్గాల్లో ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు, పెత్తందారులు వీళ్ళందరూ ఈ నియోజకవర్గంలో దిగి అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాల్ని ఎడగొట్టి ఈ రోజున నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. కొల్లేరు కథలుగా ఆర్టికల్స్ రాస్తుంది ఒక వర్గం మీడియా, దాంట్లో వాస్తవం లేదు. వర్గం మీడియాకి నేను సవాల్ చేశాను. సవాల్ చేయడమే కాదు, ఈ కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి కూడా సవాల్ చేశాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చింతలపూడిలో ఈ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి కూడా అన్నీ తెలిసి కూడా ఆయన కూడా చింతలపూడిలో 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నా మీద కూడా మాట్లాడితే, చంద్రబాబు నేను సవాల్ చేస్తున్నా, కొల్లేరులో ఇన్ని 100 ఎకరాలు ఆక్రమించేశానని చెబుతున్నావు, లేదు ఇళ్ల పట్టాలు భూములు కొని కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు సంపాదించాలని చెబుతున్నావు, ఒక్క రూపాయి నేను అక్రమంగా సంపాదించినట్టు నిరూపించండి. నువ్వే కాదు, ఇగో నీ పక్కన అప్పుడే మాగంటి బాబు గారు ఉన్నారు, నీ పక్కన మాగంటి బాబు గారు ఉన్నారు, ఆయన గుండెల మీద చేసుకుని చెబుతాడు, ఆయన చెప్పమనండి. ఇక్కడ మా దగ్గర మా కుటుంబంలో అవినీతి ఉందని కూడా అడిగితే ఈ రోజుకి నేను ఇస్తున్న సవాల్కి సమాధానం చెప్పే దమ్ము లేదు వాళ్ళ దగ్గర. అసత్యాల్ని ఓ రోజు ప్రచారాలు చేయటం, ఈ పచ్చ మీడియాకు ఏదో ప్రతి ఎమ్మెల్యే మీద బురద జల్లటం. నేను చెప్పా మీడియా వాళ్ళకి కూడా, ఈ పచ్చ మీడియా వాళ్ళకి కూడా చెప్పా, రండి కొల్లేరులో నేను ఎక్కడ ఆక్రమించుకున్నాను చూపించండి, లేదు నాకు ఎక్కడ భూములు ఆక్రమించాను చెప్పండి, నేను మీకే ఇచ్చేస్తాను అవన్నీ కూడా అని చెప్పాను. ఎన్నికల తర్వాత కనుమరుగైపోయిన కామినేని ఈరోజు మళ్ళీ ఎన్నికల ముంగిట్లో ఉంది. వచ్చారు మీరు చెప్పినట్టుగా అనేక మంది మార్బలంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న తరుణంలో చివరిసారి మీరు 9,000 పైచీల కోట్లతో మీరు గెలిచారు మెజారిటీతో. ప్రస్తుతం ఎంత మెజారిటీతో గెలుస్తారని మీ నమ్మకం? నేను 25,000 పైబడి మెజారిటీతో నేను గెలుస్తాను, ఇది 100% నేను చెప్తున్నాను. డిఎన్ఆర్ గారికి బలం చెప్తున్నారు. ఒకపై చూస్తే కామినేని, ఇటు ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఉన్న పలుకుబడి తెలుసు. అలాగే కామినేని ఢిల్లీ లెవెల్లో ఏ రకమైన పావులు కదుపుతారో అనేది అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ బలాన్ని ఎదుర్కొని నిలబడబోతున్నారా డిఎన్ఆర్ ఈసారి? 100% 100% కూడా మాయ మాటలు చెప్పి ప్రజలకు అందుబాటులో లేకుండా, గెలుపు ఓటములతో పని లేకుండా మళ్ళీ ఎన్నికలైన తెల్లారించే కైకలూరులో ఉండడు, అందుబాటులో ఉండాలన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ప్రజలందరూ కూడా కామినేనా చూస్తున్నాం 40 సంవత్సరాల నుంచి ఎక్కడ దొరుకుతాడు, ఆయన 5-6 నెలలకు వస్తారు కైకలూరు వస్తాడు, అది కూడా ఆయన సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఉంటాడు, కనపడి వెళ్ళిపోతుంటాడు. గత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ఈ కామినేని 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం ఏం చేశాడు, ప్రభుత్వాన్ని ఏమి నిలదీశాడు, ప్రభుత్వం ఈ తప్పు చేసిందని ఎందుకు నిలదీయలేదని వాళ్ళ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. జయమంగళ వెంకటరమణ ఈ పేరు కొత్తది కాదు, కొల్లేరు ప్రాంతంలో విశేషంగా వినబడే పేరు. కానీ ఒక రేర్ కాంబినేషన్ ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ కలిసి కట్టుగా పనిచేయడం అనేది తక్కువగా మనం వింటూ ఉంటాం. నమస్తే అండి. నమస్కారం. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా చేయాలి అనేది ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతుంది అనేది చెప్తున్నారు. బీసీలు కావచ్చు, అటు కాపులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారం ఇస్తేనే వాళ్ళ అభివృద్ధి సాధ్యపడుతుంది అనేది మీ బోటి వాళ్ళని ఫ్రంట్ ఫేస్గా చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, మీరు ఎలాంటి కానుక ఆయనకి ఇవ్వబోతున్నారు? పోరాడాలంటే ఒక మనుషులు కావాలా చట్టసభల్లో. నీ వర్గం, నీ సామాజిక వర్గం గురించి పోరాడాలంటే అంబేద్కర్ రాసించారండి, అది రిజర్వేషన్ ఇస్తేనే చట్టసభల్లో మీ గురించి పోరాడడానికి బాగుంటుందని. ఎస్సీలకి 18, ఎస్టీలకి 8%, 24% రిజర్వేషన్ ఇచ్చి దేవుళ్ళ నిలిచాడు ఈరోజు అంబేద్కర్. అదే రిజర్వేషన్ ప్రకారం 100కి 50% బీసీలకి ఇచ్చి మీ సమస్యల గురించి పోరాడండి, మీ సమస్యలు, మీ కొల్లేరు సమస్యలు, మీకున్న సమస్యల గురించి పోరాడండి. అంబేద్కర్ గారి తర్వాత రిజర్వేషన్ ఫాలో అయిన ఏకైక నాయకుడు మా అన్న, మన జగన్మోహన్ రెడ్డి, మన సీఎం గారు. దానికి నేను గౌరవిస్తున్నాను, ఆయనకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. రైట్. కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్లు కాదని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాము. అయినప్పటికీ మేము ఎంత కష్టపడినా సరే మమ్మల్ని మనస్తాపానికి గురి చేసినటువంటి మాటలు మాట్లాడారు. సో మేము వ్యక్తిగతంగా రాజీనామా మేమే చేశాము. సో రాజీనామా చేసి మా అన్న కోసం మేము కష్టపడటానికి మేము బయటకు వచ్చాము. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
మేమైతే రాజీనామా చేయడానికి మెయిన్ గల కారణం చంద్రబాబు గారు, అలాగే వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల మేము రాజీనామా చేసాం. మరి చెప్తున్నారు కదా, మళ్ళీ తెలుగుదేశం లేకపోతే ఈ ముగ్గురు కలిసి వస్తున్న ఈ పొత్తు కూటమి ఏదైతుందో వాళ్ళు వస్తే వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటున్నారు, అలాగే ఈ సేవలు కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. మొన్నటి వరకు ఏమో తిట్టేసి వాలంటీర్స్ అది ఇది అని, ఇప్పుడు మేము 10,000 ఇస్తాం అలాంటే ఎవరు నమ్ముతారు సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరంటే సరే ఆయన చెప్పి మర్చిపోతారు, అద్భుత హామీలు ఇస్తారనే పేరు ఆయనకి ఎటు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడున్నాడు, బీజేపీతో కలిసి వస్తున్నారు, ఆయన నమ్మరా? అసలు నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఎవరు అసలు? ఆయనకి ఇక్కడ ఆధార్ కార్డు ఉందా, ఇక్కడ ఓటు ఉందా, ఏముందని వచ్చేస్తున్నాడు? పెద్ద స్టార్ కదా ఆయన. స్టార్ అయితే అది ఎక్కడ వరకు అక్కడ వరకే సార్. ఇప్పుడు ఆయనకు పావలాని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ 25 సీట్లు కూడా ఇవ్వలేదుగా నీకు. ఇంకా నీకు ఎలాగా మాట మెదిలితే అరే ఒరే అని ఊగిపోతా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు నువ్వేంటి, నీ బతికేంటి, నువ్వేంటి? మా అన్నని ఎలా అంటావు? నువ్వు ఈరోజు ఒక్కళ్ళకన్నా ఒక మేలన్నా చేసావా? నీ వల్ల ఎంతమంది వృద్ధులు చనిపోయారు, వాళ్ళ ప్రాణాలు నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలవా? తీసుకురాలేవు కదా. ఎంతమంది మరి వెళ్ళలేక పెన్షన్ తీసుకోకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు జగనన్న సచివాలయం సిబ్బంది తీసుకురాబట్టే అది కూడా జరిగింది విజయవంతంగా, లేదంటే అది కూడా జరిగేది కాదు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చారు. మీకు ఈ 5 సంవత్సరాల్లో బాగా తృప్తినిచ్చిన అంశం ఏదన్నా ఉంది అంటే 2 ముక్కల్లో చెప్పాలంటే ఏమైనా చెప్పగలరా? వాళ్ళకి సార్ మేము వెళ్ళి వాళ్ళు మంచం మీద ఉన్న లెక్కుండానే పొద్దున్నే వెళ్ళి మేము వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటాయి, వాళ్ళ ఫేస్లో వచ్చే స్మైల్కి మాకు చాలు సార్, హ్యాపీ. ఐస్ క్రీమ్ సోడా, సో ఇది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుందంట దీంట్లో. ఇది స్పెషల్ అని ఇక్కడ చెబుతున్నారు, తాగి చూద్దాం. గోలీ సోడా మీకు తెలిసిందే కదా, దాంట్లో ఏంటంటే యాడెడ్గా ఐస్ క్రీమ్ హాట్ సమ్మర్లో ఐస్ క్రీమ్ సోడా వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఎండకి చల్లగా ఉంది. ఇప్పుడు 4 రోజులు కూడా లేవు ఎలక్షన్స్, ఎలా ఉంది 5 ఏళ్ళు? బాగుంది బాగుంది బాగుంది. ఎవరు వస్తారంటారు? జగనే వస్తారు. జగన్ వస్తాడు. జగన్ వస్తాడు. బాగున్నాయమ్మా అంటే అన్ని ఈ పథకాలు ఇస్తున్నారు కదా. జగన్ అయితే నెలకి అందరికి వేసాడు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా వేస్తే ఇంకెక్కువ ఇస్తామని. ఏమో ఈయన చూసి ఆయన చూసుకో ఆయన అంటున్నాడేమో కానీ ఈయన మట్టుకు ఫస్ట్ నుంచి ఎవరు చేయకుండా అతనే చేసాడు. మరి 2 సంవత్సరాలు కరోనా వస్తే అతనేం చేస్తాడు? మళ్ళా ఇదే ప్రభుత్వం వచ్చి ఇదే పథకాలు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అది జగనన్న ప్రభుత్వం గొప్పది. వాలంటీర్లు పెట్టారు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు వాలంటీర్లు గొప్ప అని. దాంట్లో వాళ్ళు టెర్రరిస్టులు అన్నారు, అమ్మాయిలు అమ్మేస్తున్నారు అన్నారు. అది ఈడు అన్నది అలాగే తల్లికి ముద్ద పెట్టలేడు, పిన్న తల్లికి చీర పెడతానన్నానంట. మరి ఇవన్నీ ఎందుకంటే అవి పెట్టలేనోడు ఎన్ని వాగ్దానం చేయొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో కలిసి తర్వాత రచ్చగలవాలి. మనకు లేని ఇవన్నీ 100 హామీలు చేస్తాడులే నెరవేర్చనే. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆయన పార్టీ, ఇప్పుడు 3 కలిసి వస్తున్నారు, దాని ఇంపాక్ట్ దాని ఎఫెక్ట్ ప్రభావం ఉండదా? 3 కాదండి, ఇంకో 30 మందిని తెచ్చుకోమనండి. ఇంకో 30 మందిని తెచ్చుకోమని, 3 కాదు ఇంకో 30 మంది తెచ్చుకోమనండి. జగన్ సీఎం. ఆటో ఆపుతున్నది 5 సంవత్సరం బట్టి ఆటో ఆపుతున్నా. ఈ కేసు రాస్తున్నాం, రూపాయి బిల్ల కేసులు ఆటోలకి. రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే ఆయన స్థలం మీద తిరుగుతున్నాం. ఆటోలు కానీ అసలు లేబర్ అన్నాళ్ళని పట్టించుకున్నది ఆయనేనండి. ఈ 5 సంవత్సరం బట్టి ఏ పథకాలే కానీ ఏదైనా కానీ అంతా బాగుందండి, 100%. చెప్పండి సార్, ఎలా ఉంది మీకు ఈ 5 ఏళ్లలో? 5 ఏళ్లలో అయితే ఆయన చేసిందే కరెక్ట్ అండి. ఇప్పటికొచ్చి ఎవరో వచ్చి ఇంటికి వచ్చి పిలిచి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ద్వారా పనులు బాగానే జరుగుతున్నాయి. ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం ఉన్నాం కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, సో కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి. సో వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఏలూరు లాంటి ఒక పాపులర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో ఎలక్షన్ ట్రాక్లో సో దారిలో ఆయన కలవడం జరిగింది. సో మాట్లాడదాం. సో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది, విన్నింగ్కి ఆయన దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి, అలాగే కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? సార్ నమస్తే. నమస్తే అండి. ఎస్, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ అస్ దిస్ టైం. థ్యాంక్ యూ. యా, సో మొదటిసారి సునీల్ కుమార్ యాదవ్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, రైట్? ఇప్పటి వరకు తండ్రి చాటున రాజకీయాల్లోనే ఉన్నారనేది కొంతమంది విమర్శిస్తుంటారు. సో దాంట్లో ఉన్న వాస్తవం ఏంటో మీరు చెప్పాలి. రాజకీయం అనేది నాకు 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నానండి. 2006లో జడ్పీ చైర్మన్ అయినప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, అప్పటి నుంచి కూడా నేను డోర్ టు డోర్ తిరగడం జరిగింది. 2009 ఎమ్మెల్యే ఎలక్షన్కి నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. 2014 చూడడం జరిగింది. 2019 అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్. మళ్ళీ 24 ఇప్పుడు డైరెక్ట్గా నేనే రావడం జరిగింది.
కొత్త ఏమీ కాదు అని చూస్తాను. ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఉండబోతున్నాను. విదేశాల్లో చదువుకొని విద్యాధికులుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ప్రస్తుత రాజకీయాలు, ఇలాంటి విమర్శలు ఇవన్నీ అసలు పడాల్సిన అవసరం ఉందా? నిజంగా చెప్పాలంటే మన రాష్ట్ర రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని దిగజార్చేస్తున్నారు. చాలా నీచమైన రాజకీయాలకి తెరలేపుతున్నారు. ఇప్పుడు ఒక యంగ్స్టర్గా ఫస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. రేపు ఫ్యూచర్ పొలిటీషియన్స్కి, రేపు యంగ్స్టర్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి, ఒక పెద్దలంటే ఒక గౌరవంగా ఉండాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలా నేను ఎంటర్ అయ్యాను, ప్రత్యక్షంగా ఎంటర్ అయిన 2 నెలలకే నా మీద ఇలా బురద జల్లేస్తున్నారు. బట్ కొత్తగా యంగ్స్టర్స్ వచ్చిన వాళ్ళు, వారికి మరి ఇలాంటి తగిలినప్పుడు వాళ్ళు డీలా పడిపోతారు, భయపడతారు ఇలాంటి చూసి. సో ఇలా క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. మీరు ఎంపీ అయిన వెంటనే మీ ఎజెండా ఏంటి? సో నా ఎజెండా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచినీటి సమస్య ఉంది, ఆ మంచినీటి సమస్య మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. అలానే మన ఈ డ్రైన్ సమస్య ఉంది, రోడ్ల సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి. రోడ్లు ఆల్మోస్ట్ చాలా వేసుకుంటూ వచ్చారు. కైక్లూరు రోడ్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఒకప్పుడు 1.5 గంట పట్టేది ఏలూరు నుంచి కైక్లూరు వెళ్ళడానికి, కానీ ఇప్పుడు 20 minutesలో వెళ్ళిపోవచ్చు. మరి ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది అంటానికి ఇదే సాక్ష్యం. మళ్ళీ ఇంకా వివిధ పోలవరంలో మన గిరిజనుల సమస్యలు కానివ్వండి, అలా డిఫరెంట్ ఏరియాస్ బట్టి డిఫరెంట్ ప్రయారిటీస్ పెట్టుకుంటున్నాను. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకుంటాను. రైట్, మొత్తం విమర్శలన్నీ మీ మీదే ఎక్కువ పెడుతున్నారు, తండ్రి కొడుకుల మీద. మీ పేరు తీయడానికి కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఒకవైపు, 40 years ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు నాయుడు ఒకవైపు, వీళ్లకు తోడుగా బీజేపీ. రైట్, కొంతమంది మీలో నాయకులే అంటున్నారు బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మద్దతు అంటుంది, కానీ సో ఇండైరెక్ట్ గా బై హార్ట్ అయితే మీ వైపే ఉందనేది మాట్లాడే నాయకులు లేకపోలేరు మీ సొంత పార్టీలో. సో ఇలాంటి సమీకరణాల్లో ఇద్దరు తండ్రి కొడుకులు గెలవడం అనేది మీరు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారా, పార్టీ పరంగా చూసుకుంటున్నారా? ఈ ఏలూరు పార్లమెంట్ పాటు తణుకు సీటే కాదు, 175కి 175 తప్పకుండా గెలవబోతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా యాక్టర్గా గౌరవించాము. చిన్నప్పుడు నేను ఆయన సినిమాలన్నీ చూసేవాడిని, కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం పెద్ద జీరో. ఎందుకు అంటే యువ రక్తం, యువ వీర మహిళలు కావాలి, నాకు యువ రక్తం కావాలి, నాకు పెద్దవాళ్ళు సలహా ఇస్తుంటే నాకు సలహాలు వద్దు, అది ఇది అని చెప్పి వీగిపోయి తాడేపల్లిగూడెం సభలో ఊగిపోయారు. ఆయన అతాపాతాలను తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. కానీ ఈరోజు ఎవరైతే యువ నాయకులు ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళందరినీ అతాపాతాలను ఆయనే తొక్కేశాడు. ఈ పార్టీ అధినేత మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు, సో మేలు మీ కుటుంబానికి జరిగితేనే ఓటేయండి లేకపోతే వద్దమ్మా అని. సో అదే కన్విక్షన్ తోటి మీరు ప్రజల్లోకి వెళ్ళగలిగే పరిస్థితి. ఇదే మాటతో మేము కూడా వెళ్తున్నామండి. అసలు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా అంత దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రికి లేదు. మంచి చేశారు కాబట్టే, ప్రజల గురించి ఆలోచించారు కాబట్టే, కేవలం ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలి, రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలనే ఒక దృక్పథంతో పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా అడగలుగుతున్నారు. రైట్ సార్, సో మొత్తానికి యువరక్తం అయితే వస్తుంది, సో కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. సో చూద్దాం, మీ పందాన్ని కూడా కలిపి పార్టీ ప్రస్తుతం ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే అమలు చేస్తుందో దీనికి అభివృద్ధిని జోడించి మీ మేధస్సును కూడా దీనికి జోడించి ముందుకెళ్తారని మేము భావిస్తున్నాం. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీ ప్రతినిధులతో కూడా అలానే బీసీ వర్గాలకి ఏదైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఎంపీ టికెట్లలోనే మరి 5 రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ పక్కన పెడితే 20లో 12 మరి ఎంపీ సీట్లు మరి బీసీలకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ హిస్ కన్విక్షన్. సో సునీల్ యాదవ్ చెప్తున్నారు, గతంలో ఎన్నడూ కూడా బీసీల్ని బ్యాక్ బోన్ అనే మాట వరకే ఉంచి వాళ్ళని ఓట్ బ్యాంక్ అని చూసిన టీడీపీకి ప్రస్తుతం బీసీకి రాజ్యాధికారం ఇస్తూ వాళ్ళని ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న వ్యత్యాసాన్ని చెబుతూనే ఆయనకున్న మేధస్సును కూడా జోడించి సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని ఏ విధంగా ఈ నియోజకవర్గంలో తీసుకెళ్తాం అనేది ఆయన మాటలో మనం విన్నాం. సో చూద్దాం, ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దట్స్ అబౌట్ ఇన్ ఎలక్షన్ ట్రాక్. వాహన మిత్ర అంటూ 2019లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రవేశపెట్టారు. చూద్దాం, ఇక్కడ కొంతమంది ఆటో సోదరులు ఉన్నారు, ప్రయాణం చేద్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఏలూరు అనేటప్పటికీ ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మీరు అంతా అడిగారు, రైట్? దాని గురించి చెప్పండి. అసలు
మేము ఇలా బండి కాగితాలకు 10,000 అవుతుంది సార్, తోళ్ళు ఏంటో సరి సాల్తలేదు సార్, కిరాయిలు ఉండలేదంటే 10,000 ఇస్తాము సార్ మీరు కాగితాల నిమిత్తం అని అన్నారు సార్. ఇవాళ కేసులు లేవు, ఏమీ లేవు. లోపల ఎక్కించుకొని వెళ్తాం, ఎదరు చొక్క వేసుకొని వెళ్తే 5 సంవత్సరాలు కూడా ఎవరు మమ్మల్ని అంటుకున్న వాళ్ళు లేరు. చాలా బాగుంది, అన్నీ మాకు బాగా అందుతున్నాయి. మాకే కాదు సార్, మా వైఫ్కి డోక్రా రుణమాఫీ అందినాయి, మా పాపకి అమ్మఒడి పడుతున్నాయి. చాలా బాగున్నాయి. వాళ్ళకి ఒకరికి దండం పెట్టే పని లేదు. ఆరోశ్రీ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా బాగుంది. మేము అది ఇది వరకు అయితే మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని అడిగి ఈ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అని ఇచ్చేవాడు. ఇవాళ ఏమీ లేవు సార్, అంతా బాగుంది. మాకు ఇది కావాలంటే అయిపోయింది. వాలంటీర్లు కూడా బాగుంది సార్. అశోక్ ఒకటి చెప్పండి, ఇప్పుడు చాలా మంది హామీలు ఇస్తారు రైట్, కొంతమంది దాన్ని నెరవేరుస్తారు, చాలా ఎక్కువ మంది చేయరు రైట్. అందరూ ఒక చేసింది మన జగనన్నే, అది కూడా 2 సంవత్సరాలు కరోనా ఉంది. ఆ 2 సంవత్సరాల్లో కనీసం సొంత వాళ్ళు కూడా ఎవరు పలకరు. కానీ జగనన్న వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ వాళ్ళందరూ వచ్చి బాగుందా లేదా, వాళ్ళకి ఎలా కండిషన్ ఎక్కడి నుంచి వస్తున్నారు, మందులని అయ్యాని అన్ని బాగా చేశారు సార్. పూలు కూడా చాలా బాగున్నాయి. మేము ఇంటికాడ మధ్యతరగతి వాళ్ళు మేము పెడితే ఒక కూరతో పెడతాం, 2 కూరలు, కోడిగుడ్డు, వాళ్ళకి ఏ ఈ చెక్కలు బాగున్నాయి సార్. ఒక సామాన్యుడు ఏ క్యాస్ట్ అయినా సార్, సామాన్యుడు బతకాలంటే మన జగనన్నే రావాలి సార్. అది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు చూసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. పోలవరం ముఖ్యంగా ఈ 7 సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది పోలవరం. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది పల్లం, మెట్ట అలాగే ఏజెన్సీ ప్రాంతాల కలయికగా ఉన్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్న పరిస్థితులు మనం ఇక్కడ ముఖ్యంగా చూస్తాం. సో పోలవరంలో ఎలా ఉంది, సో తెల్లం రాజ్యలక్ష్మి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. రాజ్యలక్ష్మి గారి ప్లాన్స్ ఏంటి, గెలిస్తే ఆవిడ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా చెప్పండి, సో బాలరాజు గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో ఆరోపణల వల్లే మిమ్మల్ని ఆయన్ని మార్చి మీకు సీట్ వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆరోపణలు అనేది అవాస్తవమ్మా. ఎందుకంటే బాలరాజు గారు 2004లోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు నుండి పోలవరం నియోజకవర్గంలోని అభివృద్ధి పదంలోని ముందుకెళ్ళింది. అన్ని రకాలుగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో పోలవరం నియోజకవర్గంలోని ముందడికెళ్ళింది. ఈ 58 నెలల కాలంలోని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి గడపకి వివక్షత లేకుండా వెళ్ళింది. రైట్, ఇంత విద్యార్థికులుగా మీరు ఉన్నారు, కానీ మీ కులం ఇది కాదనే దాని కూడా ఒక రకమైన వివాదం సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం, అవన్నీ ఇప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయంటారు ఎన్నికలు? అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బాలరాజు గారు అంటేనే ఉండకూడదు నియోజకవర్గంలోనే. అతను పోటీకి వస్తే ప్రతిపక్షాలకి దడ. అందుకని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడానికి మూల కారణం జగనన్న పోలవరం నియోజకవర్గాన్ని మహిళా అభ్యర్థిగా ప్రకటించారు. అది ఎవరో గమనించట్లేదు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రం మొత్తం కూడా మహిళలకి పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగనన్న. అందులో భాగంగానే మహిళా అభ్యర్థిగా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను మహిళా అభ్యర్థిని మాత్రమే, బాలరాజుకి వ్యతిరేకత కాదు. అది గమనించట్లేదు ఎవరు. అట్లానే నా క్యాస్ట్ మీద వచ్చేది కూడా అవాస్తవం. బాలరాజు కుటుంబాన్ని ఎదుర్కోలేక ఈరోజు పెత్తందారులందరూ ఏకమయ్యి ఈరోజు మా మీద చేసిన కుట్ర ఇది. మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా మీరున్నారు, గెలిస్తే కనుక ఈ ప్రాంతానికి మీరు చేయబోయే అభివృద్ధికి మీకున్న ఎజెండా ఏంటి వన్ వర్డ్లో? ఈరోజు నిజంగా దేవుడు ఆశీర్వదించి ప్రజలందరూ దీవించి నేను గెలిస్తే నా నియోజకవర్గంలో ఫస్ట్ అన్ని సంక్షేమాలు గడపకు చేరుతున్నాయి. రోడ్ల వ్యవస్థ కొంచెం ఉంది, అవి కూడా నా నియోజకవర్గంలో మొన్న అన్ని శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా జరగడం వర్క్ జరుగుతుంది. అవి కూడా నేను రాబోయే రోజుల్లో తాగునీటి, రోడ్డు సౌకర్యం అన్ని రంగాల్లో కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. అభివృద్ధి ఏదైతే వెనకబడింది అనే పేరు ఏదైతే వినిపిస్తోందో అది కూడా సమస్య పోయేలా పూర్తి రోడ్లు అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏదైనా మిగిలి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తానంటున్న రాజలక్ష్మి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సో క్యాంపెయినింగ్లో ప్రతి ఊరు వెళ్తూ ఉన్నారు. సో లంకాయపల్లిలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో చూద్దాం, సో ఎన్నికల ఇంకో నెల రోజులే ఉంది, ఫలితాలు ఏమై రాబోతున్నాయి, ఎంత మెజారిటీ తోటి ఎవరు గెలవబోతున్నారు. సరే, గోపాలపురం ప్రస్తుతం గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో తెల్లం రాజలక్ష్మి గారు ఇక్కడ క్యాంపెయినింగ్ అది చేస్తున్నారు. ఊళ్ళో ప్రస్తుతం మహిళలు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎలా జరిగింది 5 సంవత్సరాలు, వాళ్ళ మాటలోనే విందాం. 5 ఏళ్ళు బాగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వం అయితేనే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆర్సీపీ అన్ని కాదండి, వాళ్ళ నాన్నగారు కానిసి మాకు ఒక ఇల్లు వచ్చి మంచి పనులు చేశారు వాళ్ళ నాన్నగారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చినాక, జగన్ వచ్చినాక ఇంకా బాగా పనులు జరిగింది. సంవత్సరం నాకు 10,000 పడతాయి మిషన్ కొడతా. మా ఆవిడికి 18,750 రూపాయలు 40 సంవత్సరాలు దాటి వస్తాయి. మా అబ్బాయి బట్టల వ్యాపారం, సిరి వ్యాపారంకి 10,000 ఇస్తున్నారు.
ఇంకా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా అందుతాయి. కానీ మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మాకు 5 ఏళ్లతో చక్కగా తినడానికి తిండి దొరుకుతుంది. చేయూత డబ్బులు వచ్చినాయండి, పింఛన్ డబ్బులు 3000 అండి. ఇంకా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఇక్కడ జనసేన? జనసేన మాకు ఫ్యాన్ వస్తే మంచిదండి. ఎవరు వస్తే బాగుంటుందమ్మా మీకు? అక్కగారు వస్తేనే బాగుంటుందండి. రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు ఎలా ఉందమ్మా 5 సంవత్సరాల్లో మీకు? 5 సంవత్సరాలు అంటే పథకాలు చాలా పథకాలు వచ్చినాయండి. జగన్ వల్ల పథకాలు కూడా చాలా పథకాలు ఇచ్చారు. అన్ని బాగానే వస్తున్నాయండి. మళ్ళీ డబ్బులు పాపం లేని వాళ్ళు కూడా అలా స్త్రీలకి అలాంటి ఇవ్వడం బాగానే చేయూత. డ్వాక్రాలు కూడా కొంచెము ఇబ్బందిలో ఉండడంలో కూడా బాగానే అందిస్తున్నారండి డబ్బులు. జగన్ పరిపాలన బాగుందండి. అమ్మా మీరు చెప్పండి. సో ఎలా ఉందమ్మా? సో మీకు ఇక్కడ ఏదో చెప్తుంటారు కదా, పోడు భూములకి పట్టాలు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇచ్చారని చెబుతున్నారు. మీకు వచ్చిందా? ఇది ఇచ్చారండి, జగన్ గారు వచ్చాక ఇది ఇచ్చారండి. సో వ్యవసాయ భూమి పట్టా ఓకే, ఎలా అనిపించిందమ్మా? మంచిగా అనిపించిందండి. మరి బియ్యం కూడా ఇంటికాడ తెచ్చిపోతున్నారు కదండి. మీరు చెప్పండి, మీ పేరేంటి? కబడ్డీ శారదండి. సదుపాయాలంటే రైతు భరోసా, పిఎన్ కిస్, తర్వాత అమ్మఒడి, ఆసరా, చేయూత ఇవన్నీ ఇచ్చారు సార్. దానివల్ల కొంచెం మేము నిలబడగలిగాము సార్. అడవినే నమ్ముకున్న అడవి బిడ్డలకి అందని ద్రాక్షలా ఉన్న సంక్షేమ పథకాలని ఇంటి ముంగిటికే అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ రావాలనేది ఇక్కడ వాళ్ళ మాటల్లో మనకు అర్థమైంది. అలాగే గిరిపుత్రుల గోడు వినిపించుకొని గత ప్రభుత్వాల కన్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డియే మళ్ళీ రావాలి అనేది వీళ్ళ మాటల్లో స్పష్టం అవుతున్న ఆశ. సో దట్స్ అబౌట్ ఎలక్షన్ ట్రాక్ ఇన్ ఏలూరు. సో హేలాపురిలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో విజయం ఎవరిదవ్వబోతోంది, ఎవరిది పైచేయి కాబోతోంది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. సో ప్రస్తుతం విభిన్న పరిస్థితులకి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఏలూరులోని పరిస్థితులు మనం చూసాం. సో పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యేలుగా ఎవరెవరు ఉన్నారు, సో 7 సెగ్మెంట్లలో గెలుపు ధీమా ఎవరు వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఓటమి అంచున ఎవరు ఉండబోతున్నారు, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇది ఏలూరు నగరానికి సంబంధించి, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ ట్రాక్. లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ గో టు అనదర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఇన్ హేలాపురి.